వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసవి షణ్ముఖ వ్లాగ్స్. ఈరోజు ఏంటి నేను కనపడుతున్నానని చూస్తున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి నేనే చేయబోతున్నాను. నేను చేయబోయేది స్వీట్ రెసిపీ, అది వచ్చేసి క్యారెట్ రసమలై. మీరు ఫస్ట్ క్యారెట్ని ఇలా కట్ చేసుకోండి పీసెస్ లాగా. లెట్స్ గో టు ప్రాసెస్. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ని మిక్సీ జార్లోకి వేసుకొని షుగర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్ క్యారెట్ పీసెస్ అయితే 1/4 కప్ ఆఫ్ షుగర్ సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను క్యారెట్, అందుకే షుగర్ కూడా ఎక్కువ వేశాను. దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ అంతా వేసి బాగా కలుపుకోవాలి. మనకిది కుక్ అవ్వడానికి 10 మినిట్స్ టైం పడుతుంది. మూత పెట్టి తీస్తూ మధ్య మధ్యన కలుపుతూ దాన్ని మనము కుక్ చేసుకోవాలి అడుగంటకుండా. చూశారు కదా, ఈ రెసిపీ ఈసారి మా పాప ట్రై చేసిందండి. చాలా రోజుల నుంచి తను చేయమని అడుగుతుంది, నేను మళ్ళీ అంటున్నాననేసి తనే ట్రై చేసేసింది. ఇప్పుడు మనకిది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది. ఆ స్టేజ్లో మనము 1/4 కప్ ఆఫ్ బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. దాన్ని కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని అందులోకి వాటర్ వేసుకొని మరి కొద్దిసేపు దాన్ని కుక్ కానివ్వాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా కుక్ అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసేసుకొని మనకు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనము బాల్ చేసి చూస్తే అది బాల్ లాగా రావాలన్నమాట. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇలా అన్ని బాల్స్ లాగా రెడీ చేసేసుకోవాలి. అన్నీ తనే చేసేసింది. చూపిస్తూ నేనే చేస్తున్నాను చూడండి అని చెప్తూ చేస్తుందన్నమాట. వాళ్ళకు నచ్చిన పని అయితే వాళ్ళు ఇష్టంగా చేస్తారు. అదే మనం చెప్పామనుకోండి అస్సలు చేయరు ఇప్పుడు పిల్లలందరూ. మనకు ఇలా బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ మిల్క్ వేస్తున్నానండి. అవి బాగా ఉడకాలి, ఒక 10 మినిట్స్ బాయిల్ కావాలి. నెక్స్ట్ అందులోకి 1/4 కప్ ఆఫ్ షుగర్ కూడా మనము యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్లో వాటర్ కానీ మిల్క్ కానీ వేసి కలుపుకొని అది కూడా వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. అంతే, మనకు రసమలై రెడీ అయిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట, సరిపోతుంది. నేను ఇక్కడ కుంకుమ పువ్వు వేస్తున్నాను, సాఫ్రాన్. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేశాను. పిస్తా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ బాల్స్ అన్నీ దీంట్లోకి వేసేసుకోవాలి. నేను నట్స్ని కొన్నిటిని గీలో కూడా ఫ్రై చేశాను, అవే ఇప్పుడు వేసాను అన్నమాట. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రసమలై రెడీ అండి. ఫస్ట్ టైం ట్రై చేసాం, అది కూడా మా పాప ట్రై చేసింది. బట్ చాలా టేస్టీగా ఉంది, కలర్ఫుల్గా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తినండి.